ఉన్న తర్వాత ఏదో మనం ఏదో గుడిపుటాన్ని నడిపేయడానికి వచ్చేసేసి అఘోరికి ఏదో నిజమైన అఘోరికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడడం ధర్మం కాదు. అతనికి ఏం తెలియవో అంటే నేను ఒప్పుకోను. హీ హాస్ సమ్ నాలెడ్జ్. కొన్ని ముద్రలు నేర్చుకున్నాడు, కొన్ని పూజలు నేర్చుకున్నాడు. పూర్తి అఘోర కాదు. పూర్తి మీరు ఇందాక కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా మాట్లాడుతున్నారు, నేను వీడియోస్ కూడా చూసాను. తనకి గతంలో ఏదో ఒక అమ్మాయిని వేధించాడని తనని చెట్టు కట్టేసి కొట్టేశారు. అసలు నిజమేనా అదంతా? ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు అమ్మాయిని ఆ అమ్మాయిని ఏం చేశాడు అంటే ఏ వయసులో ఉండగా ఇది జరిగిందంతా? ఇది జరిగింది మొన్న 4-5 years క్రితం విషయమే. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మొన్ననే 1 year క్రితం. వయసు 27 సంవత్సరాలు అంటున్నారు. 4-5 years 27 సంవత్సరాలు స్వామి అది చెప్తున్నాడు. మరి అయిపోయింది. నా వయసు ఎంత? మీరు నా వయసు 16 సంవత్సరాలే. ఇప్పుడు నేను పైకి రాగానే 25 అయింది నాది. ఇక్కడ అందరూ మేధావులను చూడగానే ఇవన్నీ మొహం చూసారు ఎలా ఉందో ముదురు. వయసు ఊర్లో ఏం జరిగింది? ఊర్లో ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి, పురుషాంగానికి వాత పెట్టారని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్ అంత పెద్ద వీడియో వేశారు కదా స్వామి. మీరు చూడాలి ఆ విషయం. నేను మీకు వీడియో విషయం చెప్పండి. ఇప్పుడు అలా జరిగిన తర్వాత సెప్టిక్ అయింది. అది సెప్టిక్ అయిన తర్వాతనే ఆ డాక్టర్స్ ఏమన్నారంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినప్పుడల్లా నరాలకు సంబంధించిన ఇబ్బంది ఏర్పడితే మూత్రపిండాల వరకు దెబ్బతింటదని చెప్పి అక్కడికి కట్ చేశారు. కట్ చేసిన తర్వాతనే కదా ఈయన వ్యూహం వెళ్ళేసేసి ఆ పురుషుడి యొక్క స్థితిగతులను తీసేసి స్త్రీ యొక్క లింగ మార్పిడి చేసుకున్నాడు అనేది. శివార్పణం చేసేంత అంటే అతను చిన్నతనంలో 5 సంవత్సరాల వరకు లింగ రూపం శివుడు లింగాన్ని ఈ బోడి లింగాన్ని అడిగిందంటే మీరు నమ్ముతారా శంకర? ఏ శాస్త్ర గ్రంథాలలో అఘోరాలు, నాగసాధువులు, జగద్గురు ఆదిశంకర జరిగినప్పుడు ఆ మహిళల లేదా అమ్మాయిల యొక్క కుటుంబీకులు పోలీస్ కంప్లైంట్ చేశారా? నిజంగా జరిగిందని చెప్తుంది ఆ విషయం. మీరు ఇప్పుడు నెక్స్ట్ తీయాల్సిన విషయమే అది. ఇవన్నిటికీ ఆడపిల్లలు అంత విచ్చలవిడిగా ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. PCR మీకు కూడా నేను ఆధార్ కార్డ్ ఫార్వర్డ్ చేస్తాను. నా దగ్గర అఘోరి ఆధార్ కార్డు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ అని డేట్ ఆఫ్ బర్త్ చూడండి. విష్ణు బ్రహ్మ అల్లూరి 1997 అని ఉంది. స్త్రీ అని ఉంది కదా? అవును, ఇక్కడ స్త్రీ అని ఉంది. అవును, 97 ఏజ్ కదా? అవును, మీరు అన్న 97 ఏజ్ కదా సార్? 97 ఏజ్ కాదు, ఇయర్ 1997 ఇయర్ కదా? ఇతనిది ఇక్కడ తప్పు కూడా కనిపిస్తుంది. చాలా మిస్టేక్స్ ఉన్నాయి కదా అందులో. పూర్తిగా కూడా అతను పురుషుడిగా భావించుకుంటున్నాడు. ఒక్క నిమిషం, మీ దగ్గర పేరు అలా పెట్టకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అల్లూరి పెట్టుకుంటాడు. లక్ష్మి పార్వతి సరస్వతి అల్లూరి పెట్టుకోవాలి. ఒక్క నిమిషం రాగండి, మీరు చెప్పండి ఏం జరిగింది నిజంగా? పోలీస్ కంప్లైంట్ గ్రామాల్లో అలా ఉంటాయా? నేను మొన్న వెళ్ళినప్పుడు 4 ఏళ్ల క్రితం అని అంటే చట్టాలు ఉన్నాయంటే ఇప్పుడు జనవరిలో జరిగినప్పుడే అమ్మాయి బయటకు రాలే. ఒక అమ్మాయి విషయం ఈ విధంగా జరిగిందంటే అమ్మాయి తల్లిదండ్రులు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఊర్లలో పెళ్లిలు ఇవన్నీ తతంగాలు ఉండవా స్వామి? మనం లాగా డిజిటల్ గా మాట్లాడుతున్నాగా. ఇప్పుడు నా క్వశ్చనే చేస్తాను. ఇప్పుడు మిగతా సాధు సంతులందరూ ఎందుకు బయటకు వస్తలేరు? ఎవరి పరపతి ఎవరి వాళ్ళే కొన్ని ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్. కొందరే ఎందుకు వస్తున్నారు? మరి ఆడపిల్లల విషయం కూడా నిన్న మహిళా సంఘాల నుంచి వచ్చిన ఫోన్ ఏందనంటే ఆడపిల్లలంతా వచ్చి ఓపెన్గా చెప్పలేరు స్వామి, కొన్ని రిస్ట్రిక్షన్స్ అని ఆడవాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక విధంగా ఆ అమ్మాయి పేరు గురించి మీరు ఎంక్వైరీ చేయకూడదు కూడా. గతంలో శ్రీనివాస్ ఏం చేశాడు? ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని జీవితం ఏదో మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు పోయి మనం నిప్పులు వేయకూడదు. అది ఎవరైనా చేస్తే చాలా తప్పదు. ఎందుకంటే 4 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఈయన 27 అంటే అప్పుడు ఆయన వెరీ స్వీట్ టీన్. ఆయన అంటే 22-21 వయసు అప్పుడే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా తల్లిదండ్రులు చెప్తున్నారు. వెళ్ళిపోయిండు. ఎక్కడికి పోయిండు? పూర్తిగా వెళ్ళిపోయారు. హిమాలయాలకు వెళ్ళిపోయిన. హిమాలయాలకు ఎవడు పడితే వాడు రావడానికి హిమాలయ వాడి తాకదా? హిమాలయ మహాముఖండి నిలువై కూర్చోనున్న మహాక్షేత్రము 125 సంవత్సరాలు దాటిన మహాసిద్ధ పురుషులు మాత్రమే పోయే అనుమతి ఉన్నది. మిగతా వాళ్ళందరూ కింది స్థాయిలో పోతారు. రైట్, ఒక్కసారి ఆ ట్రాన్సాక్షన్స్ ప్లే చేయండి PCR. సో ఇక్కడ తన గతంలో ఎవరైతే ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చిన సదరు మహిళ రాధిక అని చెప్పేటువంటి మహిళ, న్యాయ నిర్ణయాలు. సో ట్రాన్సాక్షన్స్ PCR ప్లీజ్. సో ఇక్కడ చూడండి, మొదటి భార్యతో అఘోరి ట్రాన్సాక్షన్స్. సో అన్నీ నిజంగానే చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 3,15,000 రూపాయలు తను వేసింది అన్నట్టుగా చెప్తోంది. అవును, జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్ అవన్నీ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ లాస్ట్ మంత్ 30 చూడండి, 30 డేట్ కూడా చూడండి. అవును, ₹1,00,000 దేనికి వేసింది తెలుసా స్వామి? ఆ అమ్మాయి చెప్పింది. ఒకటి అక్కడ ఇష్యూ అయింది చూడండి, అక్కడ మంగళగిరిలో ఒకటి ఇష్యూ అయింది. రాజేష్ నాథ్ అఘోరికి ₹1,00,000 గురించి ఇష్యూ అయింది ఆ మధ్య. అయినప్పుడు ఆయన గారికి ఇవ్వడానికని ఈ అమ్మాయి ఇచ్చిన డబ్బే అది. ఆ అమ్మాయి అది కూడా చెప్పింది ఛానల్లో. తన సంపూర్ణ అంగీకారంతో మహిళ డబ్బులు వేసింది. ఇద్దరి మధ్యలో మీ దగ్గర మాట్లాడే ముందు సో ఒకసారి నేను రాఘవి గారితో మాట్లాడతాను. రాఘవి గారు, ఒకసారి PCR మెడికల్ సర్టిఫికేషన్స్ వర్షన్ ఇది కూడా వేయండి.
సో అసలు వర్షిని అంటే ఇందాక శరూద్ర గారు చెప్తూ ఆ మహిళ డిప్రెషన్లో ఉంది, ఇక్కడ అఘోరి లేదా శ్రీనివాస్ చెప్పే మాటలకు అట్రాక్ట్ అయిపోయింది, అది కాస్త వివాహం వరకు వెళ్ళిపోయింది. తర్వాత వర్షిని అని ఒక క్యారెక్టర్ ఎంటర్ కాగానే తను బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతోంది. ఏంటి ఈ అమ్మాయిని ఎలా ట్రాప్ చేయగలుగుతున్నాడు, ఈ మాటలు ఏంటి, అమ్మాయిలు అంత ఈజీగా ట్రాప్ అవుతారా ఆ మాటలకి? సిచ్యువేషన్స్ అండి. ఇప్పుడు ఆవిడకి అంతకుముందు ఏదో బ్యాడ్ పాస్ట్ ఉంది, అందులో నుంచి బయటకు రాకముందు ఇతను చాలా స్వీట్గా మాట్లాడి ఏమనిపిస్తుంది, నాకు ఒక తోడు ఉంటే చాలు, ఒక భుజం ఉంటే చాలు అన్నప్పుడు ఆవిడ ఎంతైనా చదువుకొనియండి, బట్ ఎంత పలపడి ఉన్నా సరే ఆవిడ ఏమనుకుంటుంది, నాకంటూ ఒక తోడు ఉన్నారు కదా, లీన్ అవుట్ ఒక షోల్డర్ నాకు ఉంది కదా అనే థింకింగ్లో వీళ్ళు చెప్పే మాటలు ఆవిడ ఒక మాట అంది, మీరు విన్నారా, ఎలా అయ్యారండి మీరు ఇట్లాగా అంటే, ఒక 15 రోజులు మీరు ఉండండి మీకు అర్థమైపోద్ది అని చెప్పి. సో అన్డౌటెడ్లీ అతని దగ్గర ఆ స్కిల్ ఉంది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఆ స్కిల్ ఉంది. అంటే ఆడవాళ్ళని ఎలా అయితే మనం చేసుకోగలము, ఇర్రెస్పెక్టివ్ లుక్స్తో కాకపోయినా, అతనిదేం పెద్ద గొప్ప లాంగ్వేజ్, గొప్ప బాడీ లాంగ్వేజ్ లేకపోతే చాలా పద్ధతి గల వ్యక్తి కూడా ఏం కాదు అతను. మరి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే నీకు కావాల్సింది నా దగ్గర ఉందని చూపించగలుగుతున్నాడు. దానివల్ల వీళ్ళు నాకు ఏదో ఒకటి దొరుకుతుంది కదా, అట్లీస్ట్ నా పాస్ట్లో నా హస్బెండ్ నా బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయారు, సో నేను కంఫర్ట్గా ఉంటాను అంటే దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ లవ్ ఏదైనా కావచ్చు. సో అనే థింకింగ్ లో ఈవిడ బౌండ్ అయింది. ఈవిడ చెప్పుకోలేదు ఈ సిచ్యువేషన్, బికాస్ ఇతను తిరుగుతూ ఉండడు. మీరు గమనించే ఇతను వాయిస్ లో కూడా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఓకే తను అన్నాడు, నేను అందరితో అదే మాట్లాడతాను, ఫైన్ అది ఓకే నువ్వు అన్నావు, నీకేదో వచ్చింది. నా పెళ్ళామా ఆ లాంగ్వేజ్ ఎక్కడ వస్తుందండి, అంత నీకు ఎంత బాండింగ్ లేకపోతే నీకు ఆ లాంగ్వేజ్ వస్తుంది. అమ్మాయిలు కూడా సరే మహిళలు కానీ అంటే ఒక అబ్బాయి వస్తున్నాడు లేకపోతే ఒక అమ్మాయి వస్తుంది సపోర్ట్ కానీ అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, మనకు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉందంటే ఓకే. అసలు ఈ వ్యక్తి మనం చూస్తేనే అఘోరి అంటున్నాడు, లేకపోతే నేను పూజలు చేస్తున్నా అంటున్నాడు, లక్షల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే చూడడానికి కూడా కొంత భయంకరంగానే అనిపిస్తుంది, భయంగా నార్మల్ పబ్లిక్ అయితే. సో అటువంటి వ్యక్తిని నిజంగానే అట్లా నాకు సపోర్ట్గా ఉంటారు అనుకుంటారా మహిళలు? కాదండి, ఫస్ట్లీ ఐ వాంట్ టు సే జనాలకి లాజిక్లు మర్చిపోయారు, మ్యాజిక్సే కావాలి. భయపెట్టేసే బాడీ లాంగ్వేజ్ ఉండి బట్టలు వేసుకోకండి దేవుడి ముందు కాసేపు ఒక 40 minutes అలా నుంచుంటే అమ్మో వీళ్ళ దగ్గర చాలా ఉంది అని అనుకుంటున్నారు. బట్ నాకు బేసిక్ థింగ్ అండి, ఏ సాధన చేసినా వాళ్ళకి ఒక వాక్శుద్ధి ఉంటుంది కదండి స్వామీజీ, మీరు చెప్పండి. ఒక శక్తి మనం ఏదో ఒక చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నామంటే, ఎందుకంటే ఇంట్లో ఉండి పారాయణం చేస్తున్న వాళ్ళకి ఒక మినిమం ఒక ఎనర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవుతుందా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడి తను చేసిన సాధన మొత్తం ఎక్కడికి పోయింది. అండ్ మీరు అనుకుంటున్నారా శివుడు అని అంత ఆయన ఇలాంటి వ్యక్తిని అంగీకరిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అందరికి ఎందుకు బర్స్ట్ అవుతున్నారు అన్ని యాంగిల్స్ వాళ్ళు? నాకు తెలిసింది, నాకు మినిమం నాలెడ్జ్, బట్ నేను ఆయన ఎంత రెస్పెక్ట్ చేస్తాను, నా సెల్ఫ్ బాధపడుతుంది. ఎందుకంటే శివుడు అంటే ఏంటి, ఆయన కనిపిస్తాడా, వినిపిస్తాడా? కానీ నువ్వు కష్టంలో ఉన్నానని చెప్పి నువ్వు ఆయనకు సరెండర్ అయితే ఆయన ఏదో ఒక రకంగా నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అది కదా ఆయన నువ్వు ఇవ్వు. ఆ బోలాశంకుడు అని ఎందుకంటారండి, జస్ట్ ఈ బాటిల్ ఇచ్చి నీకు దండం పెట్టుకుంటే ఆయన నాకు అనుకరిస్తారు. అలాంటి ఆయన ఈయన సెక్షువల్ థింగ్ ని అడిగేశారు ఆయన. సో ఇక్కడ సర్టిఫికేషన్ నాకు తెలిసి బేసిక్ ఇక్కడ చూడండి, లార్డ్ శివ అడిగాడని చెప్పి నేను సర్టిఫికేషన్ బుల్షిట్ అండి. ఐ డోంట్ అగ్రీ. అది అదంతా తన సిచ్యువేషన్ తగ్గట్టుగా డాక్టర్స్ తనని మార్చుకుంటూ, అంటే తను చాలా తెలియగల వ్యక్తి, మనుషులకి నార్మల్ మనుషులకి లేని తెలివితేటలు తనకున్నాయి. తన జీవితంలో ఏదో ఒకటి జరిగింది, బ్యాడ్ జరిగింది, నాకు తెలియదు. ఆ బ్యాడ్ నుంచి తను ఎలాగ డెవలప్ అవ్వాలి, ఇప్పుడు ఇంకోటి జరుగుతుంది, దాన్ని ఇంకా ఆ స్టెప్ని ఎలా చేసుకుని ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, దాని నుంచి ఇంకా ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తాడు తప్ప, సగం మంది మనుషులు అతని రూపురేఖలు ఆయన మాటలు చూసి నిజంగా తనకి పెద్ద ఎనర్జీ ఉందని అనుకుంటున్నారు తప్ప, ఇన్ని ఏదో పనులు చేస్తే ఎనర్జీ ఎలా ఉంటుందండి? ఎలా ఎనర్జీ ఉంటుంది? రావణాసుడు అంతటి వాడే అన్ని సంవత్సరాలు పూజలు చేసి పునస్కారాలు చేసి ఏదో లత్తికోర పని చేసిన బట్టి ఏమయ్యాడు ఆయన ఈ రోజున మనము బ్రాండ్ అంబాసిడర్ చెప్తున్నాం. సపోర్ట్ కావాలనుకున్నారు, ఇక్కడ ఫస్ట్ గా ఉన్నటువంటి మహిళ సపోర్ట్ దొరికింది, మాట్లాడుతున్నారు, ఓకే. కానీ వివాహం వరకు వెళ్ళింది, మెడలో పుస్తలు కట్టారు, లేకపోతే నా భర్తగా తను కూడా భావించిందని చెప్తున్నాను. ఇతనికి బేసిక్ గా అబ్బాయి ఫీలింగ్సే ఉన్నాయండి. హీ వాంట్ సమ్ సెక్షువల్ ప్లెజర్ ఫ్రమ్ ది విమెన్. ఆయనకి అదొక్కటి లేకపోయినా మిగతా అన్ని చేయగలడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
దాన్ని పట్టుకుని కొంచెం ప్రేమ అంటించి కొంచెం మాటలు అంటించి నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్పి అన్ని మిక్సీ కొట్టి వాళ్ళకి కొంచెం చూపించేసరికి వాళ్ళు కూడా అదే టైంలో డిప్రెషన్లో ఉండేసరికి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా ఏదో జరిగేసరికి వాళ్ళు రియలైజ్ అయ్యి దిస్ ఈజ్ నాట్ ద వే, ఇది కాదు అని చెప్పి వాడు బయటకు వచ్చింది. అది ఎప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకుని అవన్నీ చేశాక ఇప్పుడు బయటకు వచ్చింది. తర్వాత సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ గా చేస్తున్నారు. ఇతను అందరినీ అలా టార్గెట్ చేసే వెళ్తున్నారు. ఎందుకు ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్ ఇంకా సరే స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళ విమెన్ దగ్గర వెళ్ళమని చెప్పండి. ఒక విషయం, ఇక్కడ మహిళని టార్గెట్ చేశారు, ఓకే, నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, అగోరి కూడా మాట్లాడుతోంది, ఒక సీనియర్ జడ్జ్ ఆయన కూడా పూజలు చేసుకున్నారంటే ఇంటి దగ్గరికి వచ్చి. అదే చెప్తున్నానండి, చదువుకి వివేకానికి సంబంధం లేదు. మనం ఎంత వివేకంగా ఆలోచిస్తున్నాం అనేది అది మనలో బట్టి వస్తుంది. కానీ నేను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వైఫుల్ని హింసించట్లేదు అంటే అసలు నాకు ఇదంతా వద్దండి. ఆయన సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఏమన్నాడు, ఆడవాళ్ళని సపోర్ట్ చేయటానికి వాళ్ళ ఇళ్లలో కష్టపడుతుంటే ఆ కష్టాన్ని నుంచి బయట తీసుకురావడానికి నేను వచ్చానని చెప్పాడు. ఈ రోజున ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నప్పుడు ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలు కేసులు జరిగాయి ఆల్ ఓవర్ ఇండియా. మరి తిరుగుతున్నారు కారు వేసుకుని ఒక్కటి ఆపారా? ఒక్కడికైనా దాని గురించి మాట్లాడారా? మరి కిస్సులు పెడతాడా ఆయన కారులో కూర్చుని? హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా, నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటుంది ఎందుకు? మేము జనాలను ఉద్ధరించడం కోసము ఒక ఆశ్రమం పెట్టి జనాలను మేము రప్పించుకుని, సో డబ్బుల సంగతి పక్కన పెట్టండి, రప్పించుకుని మేము ఏదో కార్యాలు చేద్దాం అనుకుంటున్నాం అనే కదా ఆయన చెప్పారు. మరి అలా చెప్తున్నప్పుడు హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా. సారీ అండి, బట్ ఐ రియల్లీ అబ్జెక్ట్ దట్. హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా. ఫస్ట్ అమ్మ అసలు అమ్మ బికాస్ నువ్వు ఎక్కడున్నావు, నువ్వేమన్నా వాళ్ళు లెసిబియన్స్, ఆ అమ్మాయి చెప్తుంది మేము లెసిబియన్స్ అనుకోండి ఫైన్. Lesbians also, we have to talk with the gender when she born. It has to given by the doctor. ఎవరైతే డెలివరీ చేస్తారో అక్కడ డిసిషన్ ఇవ్వాలి. she is a male, ఈవిడ ఫీమేల్ అని చెప్పేసి ఇట్ హాస్ టు గివెన్ బై ది డాక్టర్. అది కూడా సర్టిఫైడ్ డాక్టర్. ఎవడు పడితే ఆడు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇచ్చే డాక్యుమెంటేషన్ లెస్బియన్ రా. ఈ డాక్యుమెంటేషన్ నమ్మలేమా మనం? అది ప్రూఫ్ కాదు, మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్. ఇట్స్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్. తనకి ఇష్టానుసారంగా తన ఆలోచన ప్రకారం మార్చుకున్నాడు. అదే అండి, తన అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఐ థింక్ మీరు కూడా మ్యానిపులేట్ అయ్యారని నాకు అనిపిస్తున్నాడు. బికాజ్ మనం అక్కడ ఉండాలా, మనం ఇప్పుడు ఈయన గారు ఒకలాంటి ఏం స్వామి. ఒక నిమిషం, అట్ ది సేమ్ టైం పీసీఆర్ ఒకసారి వర్షిని ప్లే చేయండి. వర్షిని అంటే ఇక్కడ ఒక సపోర్ట్ కోరుకుంది ఈ మహిళ, ఓకే. సో వర్షిని పాయింట్ ఆఫ్ వ్యూ ఏమై ఉంటుంది? వర్షిని పేరెంట్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ గా మాకు డబ్బులు ఇస్తానని చెప్పాడు, మేము నమ్మాము, అప్పుడు ఇలా చేస్తున్నాడు. వర్షిని పేరెంట్స్ కూడా మ్యానిపులేట్ అయిపోయారు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, వర్షిని కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక కొన్ని ఆబ్లికేషన్స్ డెఫినెట్ గా ఉంటాయి. అమ్మాయి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా. బట్ నాకు తెలిసిన వేరే సోర్సెస్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే షీ హ్యాడ్ సమ్ అబ్లికేషన్స్. తన ఫ్యామిలీతో కూడా అంత హ్యాపీ లేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ అంటే తనకి ఇష్టం ఉంది, తను బయటకు వచ్చి అంత లేదు. బట్ తనకి కొన్ని ఆబ్లికేషన్స్ ఉన్నాయి. తను ఏమనుకుంది, బాగా కొన్ని రోజులు ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో, బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఉంటున్నాడు, సో చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. మేబీ ఏదో చిన్న చితక నేర్చుకుని ఏమన్నా వర్షంతో నేను మాట్లాడినప్పుడు బిఫోర్ దాట్ తనకు వాళ్ళ ఇంటికి వచ్చే ముందు కూడా నేను వీడియోస్ చూసాను, ఫొటోస్ చూసాను, అట్రాక్ట్ అయిపోయాను, ఆయన దగ్గర నేర్చుకోవాలనుకున్నాను, నేనే వెళ్ళి కలిసానని చెప్తోంది. అంటే అంత మెస్మరైజ్ చేసేంత ఆ బాడీ అంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఎలా ఆలోచన వచ్చి ఉంటుంది? ఫస్ట్ అంత చిన్న వర్షిని మీకు ఇంటరాక్ట్ చేస్తున్నా, శ్రీనివాస్ కూడా చెప్తున్నా, వర్షిని శ్రీనివాస్ కంటే ముందే ఒక అఘోరి దగ్గర శిక్షలో ఉంది. అంటే శ్రీనివాస్ ఎంత అఘోరాల ఉప ముఖ్యమంత్రి రాజేష్నాథ్, ఆయన డాక్యుమెంటెడ్ ప్రూఫ్, ఆయన ఒక అఖాడాకి అధిపతి. ఆయన దగ్గర నుంచే ఎల్లూరి శ్రీనివాస్ దగ్గరకు వచ్చిందనంటే ఆయన దగ్గర ఒక శిక్షలు, ఒక అనుమతితో ఉంటాయి, ఒక టైమింగ్స్ ఉంటాయి, ఒక లెక్క పద్ధతులు ఉంటాయి. తల్లిదండ్రులు కూడా నన్ను హింస పెడుతురని చెప్పింది. కాబట్టి ఈవిడ కావాల్సింది గాలి మేడలు, ఫ్రీడమ్, ఎంతసేపు తినడాలు, తిరగడాలు, మత్తులో ఉండడాలు. కాబట్టే ఈయన గారు దొరికాడు. ఇది మాత్రం రుజువైంది. 100% క్లారిటీ లేదు తన లైఫ్ ఏంటి, తన ఏంటి. 23 అంటే చిన్న ఏజ్ అని మనం అనుకుంటున్నాం. బట్ 23కి లైఫ్ లో నాకు ఏం కావాలని డిసైడ్ అయిపోవాలి జనరేషన్ పిల్లలు. లేకపోతే నెక్స్ట్ లైఫ్ లో నువ్వు ఏం వెళ్ళగలవు? ఎప్పుడో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో నా జీవితం ఇది అనుకుంటే అప్పుడు ఏం ఉండదండి చేయటానికి. ఈ రోజున మీరు నాకు చూపించారు అమ్మాయి ఒకసారి మెడికేషన్స్ ప్లే చేయండి పీసీఆర్. ఆ మెడికేషన్ చూడండి, అంటే మెడికేషన్స్ ఎలాంటి టైంలో వాడుతూ ఉంటారు? తను కంప్లీట్ గా డాక్టర్ సర్టిఫై చేసి తను సైకలాజికల్ గా అవన్నీ తనకి బేసిక్ డోసెస్ అండి, అవేం పెద్ద ఇవి కాదు. బట్ యాంగ్జైటీకి, డిప్రెషన్ కి అండ్ బైపోలార్ డిజార్డర్ కి వీటిలన్నిటికీ యూజ్ అయ్యి ఆ 4 మెడిసిన్స్ 5 మెడిసిన్స్ అవన్నీ అవన్నీ బేసిక్ డోసేజెస్ తోనే ఆమెకి ఇనీషియల్ ఫేజ్ నుంచి తనను తాను సపోర్ట్ చేసుకుంటాం కోసం ఇచ్చినయే. తను అవన్నీ వాడుతూ ఉండదు. అసలు తన మైండ్ సెట్ వాళ్ళ పేరెంట్స్ భయపడి తీసుకెళ్లి ఉంటారు. బైపోలార్ డిజార్డర్ అండి. తను ఈ క్షణం తనకి ఏం కావాలి తనకి క్లారిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏం కావాలి, సడన్ గా డిప్రెస్ అయిపోవచ్చు.
సడన్గా యాంగ్జైటీ వచ్చేసేయచ్చు, సడన్గా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అప్పుడు ఏం మాట్లాడుతున్నా తెలియకపోయి ఉండొచ్చు. ఇట్లా ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ ఉంటే ఏంటంటే సిచ్యువేషన్, ఆయన నిలకడగా ఉన్న వ్యక్తి పోని మాట తీరు కానీ ఇది కానీ చాలా అసహ్యంగా ఉందండి. డిజార్డర్ లో వెళ్ళిందా లేకపోతే ఏమన్నా మీరు చాలా సార్ చూసే ఉంటారు అతని మాటలు కూడా, తను మేము ఎక్స్పెక్ట్ చేసేది. చాలా మంది ఏమంటారంటే మన డబ్బులు చూసిపోయింది, తన ఫ్రీడమ్ చూసిపోయింది అని అంటున్నారు. ఓకే సార్ పక్కన ఈయన అంటున్నట్టు డిక్లరేషన్ టు ద పోలీస్, నేను నా ఇష్టపూర్వకంగా నేను మేజర్ని, ఆమె మేజరు, ఆమె పోలీసులకి స్టేట్మెంట్ రాసిచ్చింది రిటర్న్ గా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో జరిగేది. ఇష్టపూర్వకంగా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు భారత రాజ్యాంగం ప్రకారం చట్టపరంగా హక్కుంది. మేజర్స్ వాళ్ళు నచ్చిన సైకలాజికల్ ఇబ్బంది పోలీస్ డిక్లరేషన్ ఎలా ఇచ్చింది? పోలీస్ డిక్లరేషన్ ఎక్కడ ఇచ్చింది? ఈ రోజు పోలీస్ డిక్లరేషన్ ఎక్కడ ఇచ్చింది? ఆమె ఇచ్చింది కాదు స్వామి, మాట్లాడితే స్టెప్ బై స్టెప్ మాట్లాడండి. నాకు పిచ్చకనే చెప్తాను చూడండి. పోలీస్ డిక్లరేషన్ ఇచ్చిన పేపర్ ఏంది? షీ గివెన్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ టు ద పేరెంట్ దట్ షీ ఇస్ ద మేజర్. We agree for that. Where is the statement from the law and order? ఆమె అమాయకురాలా? ఇవన్నీ మాట్లాడొద్దు. ఇట్లా ఇమేజ్ నేను చెప్తా. లేకపోతే హైదరాబాద్ మనోజ్ గారు, అది కాదు మనోజ్ గారు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన, 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, హై గ్రేడ్ సొసైటీలో ఉన్న వాళ్ళకి కూడా సైకాలజీ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక రాంగ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి దానికోసమే మా దగ్గరికి వస్తారు, మేము మాట్లాడతాము. అసలు సైకాలజిస్ట్ గా ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డెసిషన్ మేకింగ్ లో. అలాంటప్పుడు 23 ఏళ్ళ అమ్మాయి అసలు అమ్మాయి ఏం లైఫ్ చూసిందని చెప్పి, ఏం తెలుసుకుందని చెప్పండి, ఏం తెలుసుకుందని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయి 23 ఏళ్ళంత మాత్రం అమ్మాయి ఏం చేసిన మనం టిక్ పెట్టేద్దామా? ఎవరు పడితే వాళ్ళు పోవచ్చు అంటే, పిల్లలు ఉన్నారనుకోండి, కన్నీ పెంచి 23 ఏళ్ళు సాధారణ అమ్మాయిని, వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ ఇల్లు చూస్తే అర్థమవుతుంది మనకి. అటువంటి అమ్మాయిని ఇష్టపూర్వకంగా పోవచ్చు అంటే వదిలేయాలి, అంతేనా? అంటే తనకు మెంటల్ డిజార్డర్ అదేం పట్టించుకోకూడదు. చాలా క్లారిటీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎవరికి నేను పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను. దేని ట్రాన్సాక్షన్? ఆమె ఎప్పుడైతే ఈ అఘోరీ అంటే మీ దగ్గర ఏమన్నా అంటే అథెంటిక్ గా ఉంటే చెప్పండి. ఆమె ఎప్పుడైతే అఘోరీ అనేటువంటి ఆమె ఒక చోట హెల్ప్ చేసిందో వాళ్ళు ఇన్వైట్ చేశారు. అఘోరీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఒక సాధువులాగా ఆహ్వానించారు వాళ్ళు. ఆ సమయంలో ఆమె గిఫ్ట్ గా ఒక ఐఫోన్ కొనిచ్చిందంట. ఎవరికి? వర్షినికి. ఎవరు? అఘోరీ. ఓకే, కొనిచ్చిందంట. మీకు తెలియదు? ఓకే, దే యాక్సెప్టెడ్. వాళ్ళ బ్రదరే చెప్పాడు ఇవన్నీ. ఓకే. తర్వాత సార్ మేము ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోతున్నాం అండి సంవత్సరంలో అంటే, ఇంకా ఇంట్లో ఇబ్బంది ఉంటే షీ గేవ్ అరౌండ్ 3 lakhs rupees టు ద వర్షినీస్ బ్రదర్. ఓకే, వాళ్ళ అకౌంట్లో వేసింది ఆమె. ఓకే. ఇవన్నీ వాళ్ళు చాలా క్లియర్ గా చూశారు. ఓహో ఈమె తలుచుకుంటే ఐఫోన్ ఇస్తుంది, ఆ బేబీ సినిమా గుర్తొస్తుంది నాకు, ఐఫోన్ ఇచ్చేస్తాడు, ఇవ్వగానే అవుట్. మరి మహిళలు ఎందుకు అంత వీక్ ఉన్నారో నాకు తెలియదు. కొంతమంది మహిళలు, కొంతమంది వీక్. ఐఫోన్ ఇచ్చాడు, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మర్యాదస్తుల ఫ్యామిలీ ఎవడైనా స్వామీజీని పిలిచినప్పుడు నాకు బీరు బాటిల్ పట్టరా, సిగరెట్ పట్టరా అంటే తీసుకొస్తారా? పోరా బయటకు మెడబెట్టి గెంటుతారు ఫస్ట్. వై దే హ్యావ్ ఎంకరేజ్డ్ హిమ్? ఇంట్లో పడుకోబెట్టి వాడు శారీరక సంబంధం ఏర్పడే స్థితి తీసుకొచ్చారు చివరికి. వర్షినికి అఘోరికి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళు బీర్ బాటిల్ అంటే బీర్ బాటిల్ తెచ్చి సిగరెట్ అంటే తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో చర్పిస్తారా? ఒక వేశ్య కూడా నేను వాట్ ఇస్ దట్ పేరెంట్స్? ఇలాంటి వాటి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. అబ్జెక్ట్ స్వామి, నాకు గంట సమయం ఇస్తే నేను మహిళా సంఘాలందరినీ కిన్నర్స్ అందరు దింపుతా ఇడికి. ఇది వాళ్ళు చెప్పిన విషయమే. ఒక మాట చెప్తాను, నేను ఒకే ఒక మాట చెప్తాను. ఆయన ఇంతకు ముందు ఏమన్నారు? ఆవిడ వెళ్ళి పోలీస్ దగ్గర డిక్లరేషన్ ఇచ్చింది, ఆవిడ పిచ్చిదా అని అన్నారు. ఇప్పుడేమో ఇప్పుడు అదే అన్నారు. పేరెంట్స్ అయితే నిజంగానే వాళ్ళు కూడా ఒక రకంగా మెంటల్ గా శరీరాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చండి. ఆమె చెప్పింది ఇంట్లోనే మెల్లో తాళి కట్టాడండి అని వర్షిని చెప్పింది. చెప్తుంది కదా నేను లెస్బియన్ అని. అప్పుడు ఆ తల్లిదండ్రులకు తెలియదు, చిన్నప్పటి నుంచి 3 లక్షల రూపాయలు క్యాష్ వచ్చింది, ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు అతని గురించి కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు ఈ మొదటి భార్య అని చెప్పబడుతున్న వ్యక్తి కూడా
పెళ్లి అనే పదం ఇక్కడ ఎవ్వరి విషయంలో కూడా పెళ్లి అనే పదం వాడద్దు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను బహిరంగంగా, పెళ్లి అనే దానికి మీనింగ్ తెలియాలి ఫస్ట్. ఆ మహిళనే చెప్తోంది పెళ్లి కాదు, నేను చెప్పనివ్వండి, లెట్ మీ టెల్. మీరు చెప్పడం ఏంటి? ఆ అఘోరి అంటోంది, ఆ మహిళ అంటోంది, వరిష్ఠ చెప్పాలి కదా. ఎవరు పడితే పెళ్లి అయిందంటే నమ్మేస్తారా? ఎవరైనా రాంగ్ కంప్లైంట్ తీసుకుంటారా? రాంగ్ కంప్లైంట్ ఏంటి? రాంగ్ కంప్లైంట్ కాదు, ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ వరిష్ఠ చెప్తోంది. అదే అడుగుతున్నాను. ఒక్క నిమిషం మాట్లాడండి. నేను అడుగుతున్నా కదా, నేను అడుగుతున్నా కదా. వాళ్ళు ఇచ్చారు డబ్బులు, వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి, వాళ్ళ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మహిళ ఇచ్చింది ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ చూపిస్తా 3 లక్షల ట్రాన్సాక్షన్. వినండి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. పెళ్లి అంటే హిందూ మత సాంప్రదాయంలో ఒక తంతు ఉంటుంది, దీన్ని దాదాపు కొంత సమయం కూడా కేటాయిస్తారు. అదేంటంటే ఒక కన్యని కూర్చోబెడతారు, ఒక కన్యని, ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా కన్యాదానం అనేది చేస్తారు. వివాహం అంటే ఇదంతా జరిగితే వివాహం, కన్యాదానం చేస్తారు. ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు తమ కూతురుని కన్యాదానం చేస్తారు. ఉండండి, లెట్ మీ టెల్. వరుడు అనేటువంటి చెప్పబడే ఒక వ్యక్తికి అతని తల్లిదండ్రుల సమక్షంలో, అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉండాలి, అబ్బాయి తల్లిదండ్రులు ఉండాలి. ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, ఎవరైనా సంరక్షకులు ఉంటారు, ఎవరో ఒకరు ఉండాలి. వరుడు యొక్క కన్య తల్లిదండ్రులు కన్యాదానం వరుడికి ఇస్తారు. వరుడిని వాళ్ళు అన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకుంటారు ముందే. జరిగిన తర్వాత వాళ్ళ మధ్య కూడా జీలకర్ర బెల్లం తల మీద పెడతారు. ఇప్పుడు మీరు మొత్తం ఇవన్నీ జరిగి వినండి, ఇవన్నీ జరిగి అతని చేత ప్రతిజ్ఞ చేపిస్తారు. నాది జరా మీద ఉంది, అతను అన్ని సందర్భాల్లో చూసుకుంటాను, ధర్మేచ అర్ధేచ కామేచ నాది చరామని ప్రతిజ్ఞ చేపిస్తారు. చేపించిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి పెళ్లి చేస్తారు. తరువాత ఈ యొక్క తాలిబొట్టు అనేది కట్టేస్తారు, 3 ముళ్ళు వేపిస్తారు. ఇదంతా జరిగితేనే హిందూ మత చట్టం ప్రకారం వివాహం అయినట్టు. లేదు అనుకుందాం, సెకండ్ ఆప్షన్ ఈస్ దే కెన్ గో టు రిజిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడికి పోయి వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళని పిలిచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెళ్లి అయినా కూడా పెళ్లి అయినట్టే. ఇక్కడ నేను చెప్పాలి కదంటే భారతదేశ చట్ట ప్రకారము స్వలింగ వివాహాలకి పర్మిషన్ లేదు ఇండియాలో, చట్టపరంగా చెల్లవు. 1986 ముందు